రెడ్డిగా మిగతా అప్డేట్స్ చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా చేర్చుతూ కవిత పేరునైతే సిబిఐ ఛార్జ్ షీట్ లో వెల్లడించింది. అయితే ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఆమెను నిందితురాలిగా చేర్చకుండానే నోటీసులు జారీ చేసింది. ఇక నిజానికి గతంలోనే కవితను సిబిఐ ప్రశ్నించింది, కొంత సమాచారాన్ని కూడా రాబట్టింది. అయితే ఇప్పుడు కేసులో నిందితురాలుగా చేర్చి సిబిఐ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే చాలా మంది కూడా అరెస్ట్ అయ్యారు. వీరిలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఉన్నారు. ఇక ఇదే కేసులో కవితను ఈడీ పలుమార్లు విచారించింది. అయితే సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున తాను హాజరు కాలేనని ఈడీ విచారణ నుంచి కవిత తప్పుకుంటున్నారు. ఇక ఇలాంటి సమయంలో సిబిఐ నోటీసులు జారీ చేసింది. రెడ్డిగా దేశవ్యాప్తంగా కూడా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసు కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ కేసులో నిందితురాలుగా కవిత పేరునైతే సిబిఐ ఛార్జ్ షీట్ లో వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సో సిబిఐ ఛార్జ్ షీట్ లో సంచలన విషయాల్లో బయటపెట్టింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో అనేక ఆరోపణలు స్పందిస్తూ సిబిఐ వాళ్ళు ఆరోపణలు చేసింది కవిత పైన. ఆమె ప్రధాన నిందితురాలుగా ఉంది, సౌత్ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయింది. సో ఆమె మీద ఛార్జ్ షీట్స్ దాఖలు చేస్తూ సిబిఐ ఆరోపణలు చేసింది. సో ఈ నెల 26వ తారీఖున ఆమె హాజరు కావాలంటూ కూడా సిబిఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది. సో దీనిపైన ప్రధానంగా ఆమె పైన ఆరోపణలు ఏంటంటే సౌత్ గ్రూప్ లో ప్రధానంగా ఈమె పైన ఆరోపణలు ఉన్నాయి. అయితే లిక్కర్ పాలసీ సమయంలో రూపొందించే సమయంలో సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అయింది. సో ఆ సందర్భంగా ఆమె తరపున శరత్చంద్రారెడ్డి, వినయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి వీళ్ళంతా ఆమెకు ప్రతినిధులుగా పనిచేశారు. సో వాళ్ళు పెట్టిన వాళ్ళ ఇంటరాగేషన్ లో కొన్ని విషయాలు, కీలక విషయాలు బయటపడ్డాయి. ఆ నేపథ్యంలోనే ఆమెను సిబిఐ ఛార్జ్ షీట్ లో ఆమె పేరు పొందుపరిచారు. అంతేకాకుండా ఆమె న్యాయమూర్తి ముందు కొన్ని సంచలన విషయాలు, కవిత పర్సనల్ పిఏ ఆమెకు ఢిల్లీలో గత 10 సంవత్సరాలుగా ఉన్నారు, అశోక్ కౌశిక్ అని, అతను కూడా సంచలన విషయాలు బయటవేయడం తెలుస్తుంది. సో ఢిల్లీ లిక్కర్ కేసులో పలువురికి ముడుపులు అందజేసినట్లు జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది అశోక్ కౌశిక్. సో కవితతో పాటు అశోక్ కౌశిక్ ను కూడా సిబిఐ నిందితులుగా పరిగణిస్తూ సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సో గతంలో ఈ నెల 28న మరోసారి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రస్తుతం కవిత కేసు ఉన్న నేపథ్యంలో ఆమె మరి సిబిఐ విచారణకు హాజరు అవుతారా లేదని మాత్రం కాస్త ఆసక్తి ఉంది. సో లిక్కర్ కేసులో నిందితురాలుగా ఆమెను ప్రస్తావించు సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సెక్షన్ 41A కింద కవితకి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న ఆమె హాజరు కావాల్సి ఉంది, కానీ మరి హాజరు అవుతుందా కాదా అని మాత్రం ఒక నిర్ణయం అయితే ఇంకా కవిత తీసుకోలేదు. సో దీనిపైన గతంలో కూడా అటు ఈడీ టు సిబిఐ పలుమార్లు ఆమెకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆమె ఈడీ బేఖాతరు చేసి ఆమె వెళ్ళడం లేదు. ఎందుకంటే కేసు సుప్రీంకోర్టులో ఉంది, మహిళల అరెస్టు అంశము, మహిళల విచారణ అంశము ప్రస్తుతం కేసు పెండింగ్ లో ఉంది. కాబట్టి ఆ కేసు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం బట్టి విచారణకు వస్తామంటూ ఆమె స్పష్టం చేసింది. సో ఈ కేసులో ప్రధానంగా సెక్షన్ 41A కింద ఆమెకు నోటీసులు జారీ చేశారు. అందులో సెక్షన్ 41A అంటే అనుమానితులు నిందితులుగా పరిగణిస్తూ ఈ నోటీసులు ఇచ్చారు. సో మొత్తానికైతే ఈ లిక్కర్ కేసులో ఆమె నిందితురాలుగా అయితే సిబిఐ చేర్చింది. సో ఇప్పటి వరకు గతంలో ఈడీ గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 9వ తారీఖు 10వ తారీఖు 11 3 రోజుల పాటు దాదాపు 28 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది ఈడీ. ఆ నేపథ్యంలో ఆమె దగ్గర కీలక ఆధారాలు సేకరించింది. దాదాపు ఆమెకు సంబంధించిన 10 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని అందులో కీలక విషయాలు తీసుకుంది. సో తాజాగా మరోసారి సిబిఐ అయితే ఆమెకి నోటీసులు ఇచ్చి నిందితురాలుగా చేర్చింది. మరి కవిత మరి ఏ విధంగా దీన్ని నోటీసులను స్వీకరిస్తుంది, ఆమె విచారణకు హాజరవుతుందా లేకపోతే సుప్రీంకోర్టు కేసును బూచిగా చూపుతూ ఆమె విచారణకు బహిర్హాజరవుతుందా అని మాత్రం వ్యక్తివాల్సిన అవసరం ఉంది. సో గతంలో ఈ కేసు విషయానికి వస్తే సుప్రీంకోర్టులో ఆమె నళిని చిదంబరం కేసుని ప్రస్తావిస్తూ గతంలో ఈ కేసు దాఖలు చేసింది. కానీ
ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలు అయితే గతంలో ఇచ్చింది. నళిని కేసును సపరేట్ గా విచారిస్తాం, కవిత కేసు సపరేట్ గా విచారిస్తామంటూ స్పష్టం చేసింది. కాబట్టి ఇప్పుడు మన కవిత కేసును ఏ విధంగా విచారిస్తుంది సుప్రీంకోర్టు, ఏ విధంగా ముందుగా నెక్స్ట్ హియరింగ్ లో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ నిర్ణయం తీసుకుని ఈడీకి సిబిఐకి సహకరించాలని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆమె హాజరు కావాల్సి ఉంటుంది. లేకపోతే ఇంట్లో విచారించాలా, లేకపోతే మరేమైనా విషయాలపైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ నోటీసులకు సంబంధించి ఇంత ముందుకు కూడా ఆల్రెడీ జరిగింది, అలాగే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. కవిత కూడా కొన్నిసార్లు హాజరవ్వకపోవడం కూడా జరిగింది. అయితే మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి, దీనికి ముందు ఈ రకంగా నోటీసులు ఇవ్వటం ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇది రాజకీయంగా కాస్త బీఆర్ఎస్ కి ఆందోళనకరమైన అంశమే. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా ఆమెకు నోటీసులు ఇచ్చారు, కానీ అప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి అది బూచిగా చెప్తూ గైరాజరయ్యారు. సో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం చెందింది. అందులో సొంత పార్టీకి సంబంధించిన నేతలు కూడా విమర్శలు చేశారు కూడా. సో ఈ కవిత కేసు లిక్కర్ విషయం వల్లనే పార్టీ ఓటమి పాలైందంటూ కొంతమంది విమర్శలు కూడా చేశారు. కాబట్టి ఈ కేసు ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ కేవలం 2 నెలల సమయం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఆమెకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే కాస్త బీఆర్ఎస్ లో ఆందోళన అయితే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ లో దాదాపు సౌత్ గ్రూప్ లో అందరూ కవితకు సంబంధించిన బినామీలే ఉన్నారు. అందులో శరత్ చంద్రారెడ్డి కావచ్చు, అభిషేక్ బోయిన్పల్లి, అమిత్ అరోరా, గౌతమ్ మల్హోత్రా, వీళ్ళంతా ఈమెకు అత్యంత సన్నిహితులు. మాగుంట రాఘవ, సో వీళ్ళు అరుణ్ రామచంద్ర పిల్లై, వీళ్ళంతా కవితకు బినామీగా పనిచేశారు. కవిత ఎక్కడ ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ కానప్పటికీ ముడుపుల వ్యవహారానికి వస్తే ఆమె అందరికీ డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు ఢిల్లీలో ఓబ్రాయ్ హోటల్లో కూర్చొని పలుమార్లు 2021-22 సందర్భంలో వాళ్ళంతా హోటల్లో కూర్చొని పలుమార్లు చర్చలు జరిపారు. ఆ సందర్భంగానే సిబిఐ ఈడీ దగ్గర వాటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఉంది. సో ఈ రోజు సిబిఐ ప్రస్తావించిన విషయాల్లో ఆమె పిఏ అశోక్ కౌశిక్ ప్రధానంగా ఆయనను ప్రస్తావించింది. అశోక్ కౌశిక్ చాలా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన జడ్జి ముందు కూడా వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అశోక్ కౌశిక్ అత్యంత దగ్గరి మనిషి కవితకు, ఆయన పిఏ. సో గత 10 సంవత్సరాలుగా ఆమె దగ్గరనే కంటిన్యూగా పనిచేస్తున్నారు. సో ఆమె వ్యవహారాలన్నీ ఢిల్లీలో ఆయన్నే ఫాలో చేస్తున్నారు. కాబట్టి ఢిల్లీ వేదికగా ఈ లిక్కర్ స్కామ్ జరిగింది కాబట్టి అశోక్ కౌశిక్ ప్రధానంగా ఉన్నారు. సో ఆయనను విచారించిన తర్వాతే పలు కీలక అంశాలు వాళ్ళు సేకరించిన తర్వాతనే కవితను నిందితురాలుగా చేర్చారు. సో గతంలో కూడా ఏదైతే ఇదే కేసులో అమిత్ అరోరా గాని, మాగుంట రాఘవ్, విధంగా అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డిని విచారించిన సందర్భంలో కూడా అనేక కీలక విషయాలు వాళ్ళు బయటపెట్టారు. వీళ్ళంతా కలిసి కూడా ఆమెకు వీళ్ళంతా వాంగ్మూలం ఇచ్చారు. సో అప్రూవల్ కూడా మారి మేము ఒప్పుకున్నాం, తప్పు చేశామని. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి ఇందులో కవిత పాత్ర ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. సో చూడాలి మరి ఓవరాల్ గా నెక్స్ట్ సిబిఐ ఏ స్టెప్ తీసుకుంటుంది. అటు సుప్రీంకోర్టులో కేసు ఉంది, మరో పక్క ఈడీ కూడా ఉంది. కాబట్టి ఈ మొత్తం ఇంటర్నల్ ఇష్యూ మనకు 26 తారీఖు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.